సెల్ పాయింట్ మోహన్ గారు కూడా పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుతున్నామండి. ఏమంటే మీ గురించి ఎన్నో విన్నాం. మరి మా ఫ్రెండ్స్ అందరికీ, ఈ టీం సభ్యులందరికీ కూడా మీ బెస్ట్ విషెస్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఏం చేతునంటే ఒక విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి గుణశేఖర్ సొంతూరు నర్సీపట్నం, మా ఊరు. ఇద్దరం కలిసి ఒకే ఊర్లో జన్మించాం. గుణశేఖర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మంచి ఫిల్మ్ డైరెక్టర్ అవుతాడని చెప్పి మాకు ముందే తెలుసు. అయితే ఇంత భారీ సినిమా తీస్తారని, ఒక హిస్టారికల్ పిక్చర్ తీస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత భారీ ఎత్తున హిస్టారికల్ పిక్చర్ తీసింది మరి గుణశేఖర్కే ఆ గౌరవం దక్కుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏం చేద్దంటే అతని మొదటి విజయం రుద్రమదేవి సినిమా తీయడం, ఆ టైటిల్ రోల్లో అనుష్క గారిని సెలెక్ట్ చేసినప్పుడే పిక్చర్ విజయవంతం అవుతుందని చెప్పి అంతా అనుకున్నాం. రెండో పర్యాయం మా గురువుగారు రామానాయుడు గారు మనవడిని ఈ సినిమాలో యాడ్ చేస్తాను తెలిసిన తర్వాత చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడని చెప్పి గుణశేఖర్ నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. వీళ్ళందరూ మంచి మంచి నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంత భారీ సినిమా ధైర్యంగా ఛాలెంజింగ్గా తీసినటువంటి గుణశేఖర్ గారికి వారి సతీమణి సమర్పించారు సినిమాని. వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అనుష్క గారి గురించి మీకు చెప్పనవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. పూర్వం ఎన్టీ రామారావు గారు ఏదైనా సినిమాలో నటిస్తే కృష్ణుడి పాత్ర వేస్తే కృష్ణుడు ఎలాగ ఉంటాడా అని చెప్పి ఆ రూపం మనకు చెప్పేది. రాముడు పాత్ర వేస్తే రామారావు గారే రాముడు అనుకునే వాళ్ళం. అదేవిధంగా దుర్యోధని కానీ రమణాసురుడు కానీ ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో ఇమిడిపోయారు ఎన్టీ రామారావు గారు. అలాగే అనుష్క గారు కూడా ఈ పౌరాణిక పాత్రలో ఇముడిపోయి ఏ పాత్ర వేసినా ఇముడిపోయే స్వరూపం ఇచ్చిన భగవంతుడు అతనికి, ఆమెకి. మొన్న ప్రముఖ సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అనుష్క గారి గురించి. ఆమె ఏ పాత్రలో వేసినా ఇముడిపోయే స్వరూపం భగవంతుడు ఇచ్చిన ఆమె కానీ. అంచేత ఆమె నటిస్తున్నటువంటి సినిమా బ్రహ్మాండంగా విజయవంతం కావాలని, హిస్టారికల్ పిక్చర్ని ఇంత ధైర్యంగా చేసినటువంటి గుణశేఖర్ గారికి ప్రేక్షకులందరికీ ఆశీర్వాదం ఉండాలని, ఈ సినిమా ప్రపంచంలోనే చరిత్రలో మిగిలిపోయే విధంగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.